రండమ్మా రండి, ఇదిగోండి కూరగాయలు, పచ్చళ్ళు, ఎంతో ఫేమస్ అయిన తాటి ముంజలు. సో చూసారా కూరగాయలు ఏమేమి ఉన్నాయో చూడండి. ఇదిగోండి చిక్కుడుకాయలు, మునక్కాయలు, వంకాయలు, నెక్స్ట్ చూసుకుంటే బెండకాయలు, బీరకాయలు అన్నీ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఊరు నుంచి ఏమేమి తెచ్చుకున్నామని. సో ఇదన్నమాట సమ్మ బరువు. సో ఇందులో వచ్చేసరికి మెయిన్గా చూసుకుంటే చింగిపోయింది కావాలి. కూరగాయలు చూడండి. కూరగాయలు చూసుకుంటే ఇంకోండి వంకాయలు, పెద్ద వంకాయ చూపించిన. సో నెక్స్ట్ చిక్కుడుకాయలు, బెండకాయలు, ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే టీ చాలా ఎక్కువగా ఉండే ఊర్లో. మునక్కాయలు ఒక నెలకి సరిపోతాయా? నెక్స్ట్ కొరివికారం పచ్చడి, యమ్మీగా ఉంటుంది విత్ టమోటా. శనగల పొడి, కంపల్సరీ శనగల పొడి ఫస్ట్. ప్రతి దానికి శనగల పొడి. తినడానికి వేడి అన్నం వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటుంటే స్వర్గమే కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఈవెన్ ప్రతి తాలింపులో శనగల పొడి కంపల్సరీ. శనగల పొడి. నెక్స్ట్ ఎర్రకారం, ఇది కూడా వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని ఒక ముద్ద పెట్టుకొని కలుపుకొని తింటుంటే అబ్బా, ఇంకే కర్రీ అవసరంలే, చాలు. మళ్ళీ ఒకటి ఉంటుంది వచ్చేసరికి బీరకాయ. సో మీలో ఎంతమంది బీరకాయ పప్పు ఇష్టంగా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా పర్వాలేదు, నాకైతే పప్పు దాంట్లో ఏదైనా యాడ్ చేస్తుంటే దోసకాయ, బీరకాయ ఇలాంటివి యాడ్ చేస్తే చాలా ఇష్టంగా తింటాను నేనైతే. వాటిలో ఇదన్నమాట. చాలా చెట్లు ఉన్నాయి, బట్ బీరకాయలు మాత్రం చాలా వరకు చేదు వచ్చేసినాయి. సో రెండే తెచ్చుకున్నాం. ఇంకా చూసుకుంటే వచ్చేసరికి విత్తనాలు, ప్రతి ఒక్క విత్తనాలు ఉంది. గోగులు అంటే గోంగూర, నెక్స్ట్ దోసకాయ, నెక్స్ట్ పాలకూర, బెండకాయ. సో ఇలాగా డిఫరెంట్ అయితే ఉన్నాయి. కొన్ని వచ్చేసరికి విడిగా ఉన్నాయి, కొన్ని వచ్చేసరికి ప్యాకెట్లో కూడా ఉన్నాయి. ఇది పాలకూర. సో నెక్స్ట్ మీకు ఈ యొక్క దోసకాయ చూపిస్తాను. దోసకాయ సేమ్ దోసకాయ విత్తనాలే, ఇదే అనమాట. నెక్స్ట్ నేను వచ్చేసరికి ఇది గోంగూర కూడా ఆల్మోస్ట్ చెట్టుకే మనకు విత్తనాలు అనేది వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ వేసాను. ఎలా అంటే చెట్టు మాత్రం వేసి ఆ తర్వాత వచ్చేసరికి మనకు చూసుకుంటే ఆకులు మాత్రం తెంచుతా ఉంటే ఫైనల్గా ఒక కాయ వస్తుంది రెడ్ కలర్లో. అందులో వచ్చేసరికి మనకు గోగులు అనేవి ఉంటాయి అనమాట. వాటిని తీసి మనము మామూలుగా ఇంకో చెట్టు కూడా వేసుకోవచ్చు. అన్ని విత్తనాలు అనేది వస్తాయి. నెక్స్ట్ మనకి అసలు చెన్నైలోనే దొరకదో మాకైతే దొరకలేదు ఇంతవరకు. నల్ల మినుములండి, బరువుగా ఉంది.
నల్ల మినువులు. సో నార్మల్గా మనం చూసుకుంటే తెల్ల మినువులు వస్తాయి కదా, బట్ ఇది వచ్చేసరికి నల్ల మినువులు. చాలా హెల్త్కి చాలా మంచిది. సో అలానే మనం మామూలుగా మినపప్పు కొనుక్కోవాలంటే సమ్ కాస్ట్ ఉంటుంది కదా, బట్ ఇది వచ్చేసరికి పండించింది అనమాట. సో ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి చాలా కష్టపడి తెచ్చుకున్నాము. సెంట్రల్ నుంచి వచ్చేది, సెంట్రల్ దాకా వచ్చేది ఒక రకం, సెంట్రల్ నుంచి లోకల్ ట్రైన్కి మోసుకోపోవడం ఉంది. నియర్లీ ఒక 5 times హ్యాండ్ చేంజ్ చేసుకొని ఆగి అలాగ వచ్చామన్నమాట. అంత కష్టం మీద వచ్చినాము. అది వేరే మళ్ళీ లోకల్ ట్రైన్ టైమింగ్ అయిపోతుంది నైట్ అని చెప్పి స్పీడ్ రన్నింగ్ రేస్ అనమాట, అన్నీ రన్నింగ్ రేసే. సో ఇదన్నమాట. ఇంట్లో ఏముందో చూద్దాం. ఇంట్లో మొత్తం ఆల్మోస్ట్ బట్టలే ఉన్నాయి. ఊళ్ళో ఒక గిఫ్ట్ ఉంటే తెచ్చుకున్నాము. గిఫ్ట్ చూస్తారా, ఎలా ఉంది గిఫ్ట్? నాకు ఎవరిచ్చారో నేమ్ అయితే ఐడియా లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగ గిఫ్ట్స్ అనేవి చాలా వచ్చినాయి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా అర్థమైంది అనుకోండి, కొబ్బరి, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి మోస్ట్గా చెన్నైలో దొరకట్లా, ఎందుకో తెలియదు. ఫైనల్గా ఎండు కొబ్బరి కూడా తెచ్చుకున్నాం. ఇదే సగం బరువు ఇది. ఆ తర్వాత మినప్పప్పు, నెక్స్ట్ ఊరగాయ, ఇవన్నీ అంతా బరువు. నెక్స్ట్ చూసుకుంటే అంతే నా వల్ల. సో మిగతా అన్ని బట్టలు అవి. సో ఇక మై హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటే టిఫిన్ బాక్సులు తప్ప ఏముండవు. టిఫిన్ బాక్స్ మాత్రమే, ఇంట్లో కూడా ఏమీ లేదు. ఇంకా మెయిన్ ఐటమ్ మీకు ఒకటి చూపిస్తాను. ఊరికి వెళ్ళి సమ్మర్కి, అది కూడా ఇవి ఎలా మర్చిపోతామండి. సో ఇవి కూడా తెచ్చుకున్నాం. ఏంటో మీరు ముందుగా గెస్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్తో కామెంట్ చేయండి, చూపిస్తాం. నేను ఆల్రెడీ ఫుల్గా తిన్నాను. 3 days కంటిన్యూస్గా నియర్లీ ఒక 30 కాయలు తినుంటాను, 30 కాయలు తినుంటాను. బట్ మా అన్న కాయలుగానే తెమ్మనేది. ఇంత పెద్ద బరువుతో కాయలు ఎలా తెస్తారో. లాస్ట్ టైం వచ్చేసరికి కాయలు తిన్నాను నేను, అది చెన్నైకి తెప్పించుకొని మరి. సో ఇప్పుడు చూసుకుంటే కాయలు తెచ్చే సిచ్యువేషన్లో లేవన్నమాట మనం, అంత బరువు ఉంది. సో ముంజులు తెప్పించుకొని వచ్చినాం. మీకు కూడా ఎవరైతే తినలేకపోతున్నారో వాళ్ళందరూ తినేసేయండి. సో ఇలా అనమాట. ఆల్మోస్ట్ అన్నీ లేతగా ఉన్నాయి, గుజ్జి పెద్ద పెద్దవి చాలా లేతగా ఉన్నాయి. కాయలు కూడా యమ్మీగా ఉన్నాయి. సమ్మర్కి ఇవి తినకుండా విలేజ్ పీపుల్ అసలు ఉండలేరు అనుకుంటా. అంతెందుకు సిటీలోనే అమ్ముతున్నారు ఇప్పుడు. ముందు వచ్చేసరికి ఎంత తెలుసా, 10 రూపాయలు అలాగా. సో ఇంకా ఇంతకుముందు వచ్చేసరికి గోంగూర విత్తనాలు తెచ్చాను చెప్పాను కదా. విత్తనాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా గోంగూర చెట్టు కూడా ఉంది కదా. సో గోంగూర కూడా తెచ్చుకున్నా, బాగా కోసి లీఫ్గా తెచ్చుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.